హాయ్ అండి, వెల్కమ్ టు జేఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి ఈరోజు బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఏ విధంగా మోడల్స్ పెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మీకు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, మోడల్స్ హ్యాంగింగ్స్. చూడండి, ఒక ప్లేట్ అయితే తీసుకున్న, బాక్స్ పైన కప్పు ఉంటుంది కదా, కప్పు తీసుకున్నాను. ఆ కప్పుకి మనం ఏ విధంగా అయితే నేను కటింగ్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా చేస్తాను. చూడండి, ఈ కప్పుతో ఏ మోడల్ స్టిచ్చింగ్ చేస్తాననేది చూడండి. బాక్స్ కప్ ఉంది కదా, అంటే మనకి ఏ సైజు కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేనైతే ఈ బాక్స్ కప్పు తీసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నాను, డ్రా చేశాను కదా. ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు కటింగ్ ఇచ్చాను. చూడండి, రౌండ్ అయితే మనం అన్నీ కూడా మీకు మార్కింగ్ చూపిస్తున్నాను కదా, అదేవిధంగా మీరు రౌండ్ అయితే కట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా పీసులన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇవన్నీ పీసులన్నీ కట్ చేసుకొని, అలాగే దీనికి మెయిన్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా వస్తుంది. చూడండి, లైనింగ్ క్లాత్ కూడా రావటం వల్ల ఏంటంటే ఫ్లవర్ అనేది థిక్నెస్ వస్తుంది, బాగా థిక్గా ఉంటుంది, నీట్గా ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే నేను మెయిన్ క్లాత్ కట్ చేశాను కదా, ఇప్పుడు ఇది లైనింగ్, ఇది లైనింగ్ కూడా వేసి కటింగ్ అయితే చేస్తున్నాను కదా. చూడండి, పాదం వరుస లెవెల్లో మనము రౌండ్గా స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. చూడండి, ఇప్పుడైతే మీకు ఒక పీస్ వచ్చేసరికి 2 భాగాలుగా కట్ చేసి మీకు చూపించాను కదా. దీనిపైన మెయిన్ క్లాత్ వైపున చిన్న స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. ఓకే, ఇలా స్టిచ్చింగ్ అయితే ఇచ్చాం కదా. అన్నీ కూడా మనం ఇదే విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కూడా అటాచ్ చేసుకోండి. పాదం వరుస లెవెల్లో అన్నీ కూడా అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా మనం రెడీ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి, చూడండి, బాగా నీట్గా మనం మెదిపిన తర్వాత ఇప్పుడైతే మధ్యలోకి చంద్రాకారంగా కటింగ్ అయితే ఇచ్చేద్దాం. చూడండి, మధ్య భాగం చేశాం కదా, దానికైతే కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు కటింగ్ ఇచ్చిన తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్ వైపు తిరిగేసి మెయిన్ క్లాత్ నుంచి చిన్న స్టిచ్చింగ్ అయితే మనం ఇవ్వండి. చివరికి అయితే స్టిచ్చింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, అన్ని పీసులు కూడా అదే విధంగా మనం రెడీ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అన్నీ కూడా చూడండి, ఈ విధంగా అయితే ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఫ్లవర్ అంతా కూడా మనం క్లాత్ అంతా రెడీ చేసి పెట్టాం కదా, ఇప్పుడు ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అవి ఒక ఫ్లవర్కి డిస్టెన్స్ ఎంత అనేది మనకి ఎంత నచ్చితే అంత అలా మనం పెట్టుకోవచ్చు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ పెట్టుకోవచ్చు, అలాగే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఈ విధంగా అయితే చూడండి, బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా. మీకు బ్లౌజ్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేశాను. చూడండి, మోడల్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి. ఓకే, చూడండి, ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ వచ్చాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.